ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబి ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్ ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్ స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరుతో మరో వింగ్ చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటికి చీఫ్గా ప్రణీత్ రావు ప్రైవేట్ వ్యక్తుల ఫండింగ్తో ట్యాపింగ్ మహిళలను వదలకుండా వేధింపులు అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్కుల ధ్వంసం ఏండ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డాటా కూడా మాయం. అయితే ఇక్కడ ఏమైతుంది చట్టబద్ధత లేని ఎస్ఓటి అంటే ఏంటిది స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని ఈ లంఘకథలన్నీ వాడరట తర్వాత ఎస్ఐబిని ఎందుకు ఏర్పాటైంది మావోయిస్టుల ఏరువేత కోసం తర్వాత ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటాయో దానికి సంబంధించి అట్లా చేయడానికి అంటే వాటిని టార్గెట్ చేసి తర్వాత సమాజానికి చెడు జరగకుండా చూడడానికి దాన్ని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళంతా కూడా ప్రైవేట్ సైన్యం చేసుకున్నట్టు దుర్మార్గులు. మావోయిస్టుల కట్టడి కోసం ఏర్పాటు చేసిన ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీగా మార్చేసింది. అందులో పనిచేసే అధికారులను తమ సొంత అవసరాల కోసం ప్రైవేటు సైన్యంగా వాడుకున్నది. రాజకీయ ప్రత్యర్థులు గిట్టని వాళ్లపై నిఘా వేసే సొంత దుకాణంగా మలుచుకున్నది. నాటి ప్రభుత్వ అధినేత కనుసన్నల్లోనే అంటే కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్టుగా ఫోన్ ట్యాపింగ్ విచారణలో బట్టబయలవుతున్నది. ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్ఓటి పేరుతో ఒక చట్టబద్ధత లేని వింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రణీత్ రావు అంటోడు చీఫ్గా నియామకమైండు. అతని ద్వారా ఇల్లీగల్ ఆపరేషన్స్ అన్ని కూడా చేయించిండ్రు ఈ లంగలు దొంగలు కలిసి. వీళ్ళు పోలీసులు అని పోలీసులకే మర్చొస్తారు ఆయనకి ఇటువంటి దొంగలు చేస్తే. అయితే ఏం చేయాలి అసలు వీళ్ళు చేయాల్సిన పని ఏంది, వీళ్ళు అది అందుకున్న రాగం ఏంది, పాడుతున్న పాట ఏంది అన్నట్టు ఇవి లంగలు చేయాల్సింది ఏంది, ఇది చేసింది ఏంది, ఇది చేసిరన్నమాట. మొత్తం కూడా ఇదంతా కూడా బయట పడుతున్నది. బీఆర్ఎస్ మొత్తం కూడా పోలీసులను తీవ్రంగా పూర్తిగా వాడుకున్నదంట.